బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 41A కింద నోటీసులు జారీ చేస్తారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టెక్కల్లోని దువ్వాడ ఇంటికి వెళ్లారు పోలీసులు. వెళ్లి నోటీసులు ఇచ్చారు. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఫిర్యాదు చేశామంటూ కూడా జనసేన నేతలు చెప్పుకొస్తున్నారు. జనసేన ఆఫీస్ పై దాడి ఘటనకు సంబంధించి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలిందా? 41A కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. టెక్కల్లోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు పోలీసులు. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించి దాంతోపాటు జనసేన ఆఫీస్ పై దాడి ఘటనపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, 41A కింద నోటీసులు ఇచ్చిన తర్వాత ఎప్పుడు విచారించే అవకాశం ఉంది, లేదా నేరుగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది అక్కడ? నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే జనావాసంలోకి వస్తున్న ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ రోజు మరో ఉచ్చు ఆయన బిగుచుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం 20 రోజుల క్రితం జనసేన టెక్కల్ ఇన్ఛార్జ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఫుటేజ్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా పెట్టిన కామెంట్లు కూడాను ప్రూఫ్ చూపించి టెక్కల్లో ఫిర్యాదు చేసింది. అప్పుడే కేసు నమోదు చేసినటువంటి టెక్కల్ పోలీసులు మాత్రం అప్పట్లోనే దువ్వాడను అరెస్ట్ చేసేందుకు ఓ రకంగా వ్యూహం రచించి ఇన్ని రోజులుగా ఎందుకు తత్సారం వహించారో అన్న విషయం ఇంకా సస్పెన్షన్ చెప్పుకోదు. కాకపోతే ఈ రోజు మాత్రం 11 గంటల సమయము ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంటి దగ్గర ఉన్నారని తెలిసి 41 నోటీస్ మాత్రం జారీ చేయడం జరిగింది. ఈ నోటీస్ జారీ చేయకుండానే సుమోటోగా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు ఒక చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, చట్ట పరిధిలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ అరెస్ట్ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. లేకపోతే 20 రోజుల క్రితమే ఆయన DDRC మీటింగ్ జిల్లా పరిషత్కి వస్తారని శ్రీకాకుళం వచ్చారని తెలిసిన వెంటనే పోలీసులు మాత్రం అప్రమత్తయ్యారు. ఆయనను అరెస్ట్ చేస్తారని ఆ రోజు ఒక అలజడి నెలకొన్నా కూడాను అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే పోలీసు చర్యలు అంటే ఒక పొలిటీషియన్ అరెస్ట్ చేయాలనుకుంటే 41 నోటీసు ముందస్తుగా జారీ చేయాలి. చేసిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ విషయంలో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణ నిమిత్తం టెక్కల్ పోలీస్ స్టేషన్ పిలిస్తే అసలు శ్రీనివాస్ వెళ్తాడా లేదా? ఎందుకంటే ఈ విషయంపై గతంలో కూడా శ్రీనివాస్ ఆర్టీఓ ప్రశ్నించగా 2 ఏళ్ల క్రితం తమ మాజీ ముఖ్యమంత్రి తమ అభిమాన నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ పై ముందు కేసు కట్టి తర్వాత నేను చేసినట్టు వ్యాఖ్యలపై నాపై కేసు కట్టాలి. కానీ ఆయన అనుచిత వ్యాఖ్యలను ఖండించే విధంగా తాను అనుచిత వ్యాఖ్యలు చేసిన నాపై కేసు కడుతున్నటువంటి పోలీసులు ఎందుకు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయట్లేదని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో కనుక పోలీసులు దుందుడుగ్గా వ్యవహరించి 41 నోటీసు జారీ చేసిన తర్వాత ఆయన కనుక అరెస్ట్ చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా ఆయన అప్స్కాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన దగ్గర కూడా సాక్ష్యాధారాలనే తమ అధినేతను అనుచితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాతే తాను కూడా ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేశాను. ఇది జరిగి 2 ఏళ్లు కావస్తోంది. 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు తనకి 41 నోటీస్ జారీ చేయకుండా, తను అరెస్ట్ చేయకుండా తనపై కేసు నమోదు. ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలా పోలీసులు కేసు నమోదు చేస్తారు, తను అరెస్ట్ చేసేందుకు ఎందుకు రంగం సిద్ధం చేస్తారో ప్రశ్న తలెత్తడంతోనే పోలీసులు మాత్రం 20 రోజులు తత్సారం చేశారు. ఎట్టకేలకు 41 నోటీస్ అయితే తీసుకున్నట్టు దువ్వాడ శ్రీను టెక్కల్ పోలీసులు విచారణ నిమిత్తం వెళ్తారా, లేకపోతే వారు 41 నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత శ్రీనివాస్ కనుక రాకపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటిలోగా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎప్పటిలోగా విచారణకు పిలిచే అవకాశం పోలీసు వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్ 41 నోటీస్ ఇచ్చిన తక్షణమే అది ఒక రకంగా చెప్పాలంటే వచ్చి పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మీపై వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి సమాధానం చెప్పాలి అన్నదే 41 నోటీస్ ఇష్యూ జారీలో సారాంశం. కానీ ఆ విషయంలో ముందుగానే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తాను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలన్నీ 2 ఏళ్ల క్రితం జరిగినవి, ఆ విషయంలో నా మీద ఎవరో ఫిర్యాదు చేస్తే 2 ఏళ్ల తర్వాత చేస్తే దాని మీద కేసు ఎలా నమోదు చేశారు
అని శ్రీనివాస్ ప్రశ్నించారు. కాబట్టి ఈరోజు పోలీసులు అంటే ఒక సిస్టమ్ గా వెళ్ళి ఈరోజు 41 నోటీస్ జారీ చేశారు. ఒకవేళ శ్రీనివాస్ కనుక వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు అటెండ్ అవ్వకపోయినా లేదని కూడా 41 ఇష్యూ ఎలాగా జారీ చేశారు. తను ఎలాగా అరెస్ట్ చేస్తారు ముందే పసిగట్టినటువంటి శ్రీనివాస్ మాత్రం అరెస్టులకు తాను ఎప్పుడూ భయపడను, కానీ అరెస్ట్ మాత్రం చట్టపరంగా ఉండాలి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఏకీపిస్తాను. అది వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తీసినటువంటి అప్పట్లో వీడియోలు కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ పరిణామాలు తీసుకొని ముందుగా పవన్ కళ్యాణ్ మీద ముందు పోలీసులు కేసు నమోదు చేయాలి. ఆ విషయంలో కూడా తాను స్టిక్ అయి ఉన్నాను. కాకపోతే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని ఎవరో ఇచ్చిన ఫిర్యాదు మీద ఇలాగ ఈ రోజు తనపై కేసు నమోదు చేయడం, 41 నోటీస్ ఇష్యూ జారీ, నేను ఎందుకు దానికి బాధితుని అవుతాను? ఆ బాధితుని కావడానికి గల కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి దీనిగా అంటే ప్రతిఘటనగా నేను కూడా వ్యాఖ్యలు చేశాను కాబట్టి నా మీద 2 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఏ విధంగా పరిగణనలు తీసుకుంటారు? ఆ పరిగణనలో తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడు 141 నోటీస్ అయితే తీసుకున్నారు శ్రీనివాస్ గారు. పోలీసులు స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరవుతారా, లేకపోతే ఆయన అంటే చట్టపరంగా ఏదైనా ఎన్బిడబ్ల్యూ దీనికి అంటే అబ్స్కాండ్కి వెళ్ళిపోయి అబ్స్కాండ్ నుంచి యాన్సిపల్ బెయిల్ తీసుకొని కనుక అంటే ఆ సమస్య నుండి బయటకు వస్తారన్నటువంటి ఒక అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఈ విషయంలో కనుక అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. ఈ సిద్ధం చేసిన క్రమంలో తన్ను అరెస్ట్ చేసే ముందు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే నా అరెస్ట్ నేను స్వీకరిస్తాను. కాబట్టి పోలీసులకైతే ఆయన విచారణకు హాజరయ్యే పరిణామాలు ఏమీ కనిపించట్లేదు. తను కూడా అబ్స్కాండ్ అవ్వకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఆయన తాలూకు ప్రతి కదలికను కూడా గమనిస్తున్నారు. ఏ క్షణానైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు మాత్రం రంగం సిద్ధం చేశారనడానికి ఈ 41 నోటీస్ ఇష్యూ జారీ మాత్రం ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు సత్యం. రైట్ సత్యం. మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలిందా? 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. టెక్కల్లోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన ఆఫీస్ పై కూడా దాడి జరిపిన అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. నా పైన ఈ నెల 18, 11, 24 సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు టెక్కల్ పోలీస్ స్టేషన్లో. ఈ ఎఫ్ఐఆర్ తాలూకా వివరాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ని నేను విమర్శించానంట, ఆయన పైన చెప్పు చూపించానంట. మరి పవన్ కళ్యాణ్ని విమర్శనాత్మకంగా మాట్లాడినందుకు పెట్టినటువంటి కేసు ఇది. దీనికి పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటంటే 153 క్లాజ్ ఏ, 504, 505 క్లాస్ 2 అండ్ 509 ఐపీసీ, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్. ఈ సెక్షన్స్ మీద నా మీద కేసు నమోదు. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 22వ సంవత్సరంలో జరిగింది. 22వ సంవత్సరంలో నేను పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించడం నిజమే. ఎందుకు చూపించానంటే అదే 22వ సంవత్సరంలో ఇదే నెల, ఇదే 11వ నెలలో నాకు గుర్తున్నంత మేరకు ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించి చెప్పిచ్చి కొడతాను వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, నాకు చెయ్యందినంత దూరానికి వస్తే కొట్టి పడేస్తాను, తొక్కి పడేస్తాను, దిక్కుమాలిన మాటలు. అలాగే నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఆయన మాట్లాడిన తరువాతే నేను రెస్పాండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే నేను రెస్పాండ్ అయ్యాను. సాక్షాత్తు ముఖ్యమంత్రిని, సాక్షాత్తు మంత్రుల్ని ఆ రోజు మీరు ఇష్టానుసారంగా చెప్పు చూపించి మాట్లాడారా? మరి దాని మీద కేసు కట్టారా? మరి అది నేరం కాదా? మరి నాపైన ఎందుకు కేసు కట్టారు? మిమ్మల్ని చెప్పు చూపించాను అనే అక్కస్తో నా మీద కేసు కట్టారు. అధికారంలోకి వచ్చారని అధికార దుర్వినియోగం పరుస్తూ మరొక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్న నా పైన కూడా మీరు కేసు కట్టారు. ఓకే, ఈ కేసు కట్టే దానిలో 18, 11, 24 అంటే ఇంచుమించు 4 రోజులు కావస్తుంది. ఇప్పుడు నాకు తెచ్చి ఈ 41 నోటీస్ ఇచ్చారు. ఇది న్యాయమా?
మరి నేను పవన్ కళ్యాణ్కి చెప్పించి కొడతాను అని నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నేను అన్న మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇచ్చి ఉండాలి. మరి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కణితి కిరణ్ కుమార్ అంట, సన్ ఆఫ్ ఆనందరావు. ఈయన ఎవరు అసలు? ఈయనకి నాకు సంబంధం ఏంటి? ఈయన నా పైన కేసు ఇవ్వడానికి నేను కణితి కిరణ్ కుమార్కి నేను తిట్టలేదే, విమర్శించలేదే, నేనేం దుర్భాషలు ఆడలేదే. ఆ వ్యక్తి నా పైన ఎలా కంప్లైంట్ ఇస్తాడు? నా పైన పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎఫ్ఐఆర్ వేసి 18/11/24 వేసిన ఎఫ్ఐఆర్కి ఈ రోజు తెచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? న్యాయం లేదా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇష్టానుసారంగా ఇలా కేసులు కట్టి మమ్మల్ని జైల్లో పెడితే, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తే మేము భయపడిపోతామన్న ఉద్దేశంతో, నోరెత్తం అన్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఈ కేసులు కట్టడం ద్వారా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారని అనుకుంటే, ఈ కేసుల వల్ల నేను వెనకడుగు వేస్తాను అని అనుకుంటే, ఈ కేసుల వల్ల ఇంకా నేను ఎప్పుడు మాట్లాడను అని మీరు అనుకుంటే మీరు భ్రమల్లో ఉన్నట్టే. ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాను. వాయిస్ ఇంకా గట్టిగా పెంచుతాను. డబుల్ ది వాయిస్ గట్టిగా మాట్లాడతాను. ప్రజా పక్షాన మాట్లాడతాను. ప్రజా గొంతై మాట్లాడతాను. జగనన్న ఆశయాల్ని నేను మరింత విశ్లేషణగా ప్రజల ముందు పనిచేస్తూ గట్టిగా మాట్లాడతానని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి కేసుల వల్ల అదిరేది లేదు, బెదిరేది లేదని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ కూడా తెలియజేస్తున్నాను. సరే, నా పైన కేసు కట్టారు, బాగుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నన్ను ఇష్టానుసారం తిట్టారు, విమర్శించారు, బూతులు కూడా మాట్లాడారు. కొట్టేస్తామని, చంపేస్తామని, నరికేస్తామని, కారుతో కనబడితే కారుతో సహా తగలబెట్టేస్తామని నా మీద ఇష్టానుసారంగా మాట్లాడారే. సాక్ష్యాధారాలతో సహా కేసుకు పెట్టాను కదా. మరి ఎఫ్ఐఆర్ కూడా వేశామని మొన్న నాకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మరి వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? అరెస్టులు చేశారా? జనసేన పార్టీ కార్యకర్తలు నా మీద తూర్పారా పడితే వాళ్ళకి నోటీసులు లేవు, అరెస్టులు లేవు. నేను 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు మాత్రం నా పైన 41 నోటీస్, అరెస్టుకి సిద్ధం చేయడానికి ప్రయత్నాలు. ఏంటిది? మరి మొన్నను మాధురి కూడా చాలా రకాలుగా ఇష్టానుసారంగా మరి దుర్భాషలు ఆడితే తను కూడా 2 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఆ రసీదులు ఆ రోజైతే మాకు ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు అయింది. ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు మమ్మల్ని ఇష్టానుసారం తిడితే పర్వాలేదు, మేము కంప్లైంట్ ఇచ్చిన కేసు వేయరు. కానీ 2 ఏళ్ల క్రితం ఎప్పుడో మాత్రం మేము విమర్శిస్తే దానిపైన కేసు వేస్తారు. ఇది చట్టం, ఇది పరిస్థితులు, ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. టార్చర్, హెరాస్మెంట్. ఈ హెరాస్మెంట్ల ద్వారా మా లాంటి వాళ్ళు తగ్గిపోతే తొక్కి పడేసి చూస్తున్నారేమో. తొక్కి పడేద్దాం అనుకుంటే న్యూటన్స్ లా అప్లై అవుతుంది. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అంతే బలంగా మళ్ళీ మేము ఎదురుగా వస్తాం బాల్ లాగా. గుర్తుంచుకోండి అని తెలియజేస్తున్నాను.